పొద్దున్నే నాలాంటోడిని గెలుక్కోకూడదబ్బా. నేను నిద్ర లేచి లేవగానే ఈసీలో ఎవరో ఒక పెద్ద సారు మెసేజ్ పెట్టాడు. ఈసీ అంటే ఏంటి? ఈసీ అంటే ఏంటో తెలియకుండా మెసేజ్లు పెడతారబ్బా. గెలుక్కోకూడదు నాలాంటోడిని. నీకు తెలియక గెలుక్కున్నావు అంతే. అంటే మనోడు అనేది ఏంటంటే ఈసీ అంటే ఏంటి? అదో క్వశ్చను. దాని తర్వాత ఏదో నువ్వే సినిమా ఇండస్ట్రీని ఉద్ధరిస్తున్నట్లు, నువ్వే సినిమా ఇండస్ట్రీని ఏలేస్తున్నట్టు, ఏంట్రా నీ బాధ అని పెట్టాడు. నా బాధ చెప్పనా? నా బాధ ఏంటి అంటే, సినిమా ఇండస్ట్రీలో నాకంటూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నాను. దాని పేరు ఈసీ. ఈసీ అంటే ఏంటి అని అడిగావు కదా, దానికి క్లారిటీ ఇస్తున్నాను. నా ప్రపంచం అది. ఈసీ అనే ప్రపంచంలోకి నువ్వు వచ్చావు. పొద్దున్నే బ్రష్ కూడా చేసుకోకుండా పాచిమొహంతో వచ్చి నువ్వు కామెంట్ పెట్టినట్టున్నావు. ఏ అర్ధరాత్రిలో లేచి కామెంట్ పెట్టినట్టున్నావు. నువ్వు ఆర్టిస్ట్ టెక్నీషియన్ నాకు తెలియదు. మరి అందరినీ గెలకచ్చు, నువ్వు చాలామంది గెలుకుంటావు. ఆ అనుభవంతోనే నన్ను గెలకాలని చెప్పేసి ఎక్కడో నా ముడి కింద ఏలెట్టేసి వాసన చూసుకుంటావు. అది ఈ పాటికి అర్థమై ఉంటుంది. నీ కామెంట్కి ఇమ్మీడియట్ రియాక్షన్ ఈ పాటికి అర్థమై ఉంటుంది. నా ముడ్డి కింద ఏలు పెడితే ఎలా ఉంటుందంటే యాసిడ్ అక్కడ ఉండేది. ఆ ముడ్డి కింద ఉండేది మొత్తం యాసిడ్. అది అలా ముడ్డి కింద పెట్టేసి ఎక్కడ చూస్తావు? వాసన ఎక్కడ చూస్తావు? ముక్కు దగ్గరే చూస్తావు. ముక్కు దగ్గర పెట్టుకున్నప్పుడు మొత్తం ముక్కు మొహం మొత్తం పేలిపోద్ది. అలాంటి ఒక డేంజరస్ పర్సన్తో నువ్వు చాటింగ్ చేస్తున్నావు డార్లింగ్. నేనేదో నా ట్రావెల్ నేను చేసుకోండి, నీకేంట్రా నొప్పి? నీకు ఏంటి నొప్పి? రా కామెంట్ పెట్టు మళ్ళా వచ్చి. అరే, సినిమా ఇండస్ట్రీలో రకరకాల పరిస్థితుల్లో కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు సఫర్ అవుతున్నారు. అందులో నేను ఒకరిని. అందువల్లే నా ప్రపంచాన్ని ఒకటి క్రియేట్ చేసి నా ప్రపంచంలోకి ఎంతోమంది ఆర్టిస్టులు టెక్నీషియన్ ఇన్వైట్ చేసి మేము కొత్త పద్ధతుల్లో సినిమాలు చేస్తున్నాం రా లఫుట్. అర్థమవుతుందా? సార్ నాకు ఇవన్నీ తెలియదు సార్, తెలియకనే కదా ఈసీ అంటే ఏంటో అడిగానంటే తెలుసుకో. వచ్చి తెలుసుకొని తర్వాత కామెంట్లు పెట్టాలా. ఏదో ఊపు ఉంది కదా, ఇంటర్నెట్ ఉంది కదా అని చెప్పేసి కామెంట్లు పెట్టడం కాదురా లఫుట్. సో నేను తిట్టకూడదు అనుకుంటున్నాను కానీ వచ్చేస్తున్నాయి, బూతులు వచ్చేస్తున్నాయి. ఏం చేస్తామని చెప్పు. అదే నేను చెప్పేది ఏంటంటే, ఈసీలో కామెంట్లు పెట్టేటప్పుడు అంటే ఒకటికి 2 సార్లు ఆలోచించి పెట్టుకోండి. ఎందుకంటే ఫిల్టర్ ఉండదు, లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తాం. అర్థం చేసుకోండి. ఈసీలో కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, వారణాసి సూర్య అనేవాడు ప్యూర్లీ వైట్ పేపర్. ఏదైనా కూడా నా తప్పులు ఉన్నాయనుకో కడిగేయండి. తప్పు చెయ్యను, మాట పడను. దట్ ఈజ్ వారణాసి సూర్య. నా బాధ ఏంటి అని అడిగావు కదన్నా, నన్ను గెలికేసావు. అంటే నీ కామెంట్ వల్ల నాకు ఇంకో కొత్త ఐడియా వస్తుంది. ఇండస్ట్రీని ఏలేస్తున్నట్టు నువ్వేదో పెద్ద ఫీలింగ్లో ఉన్నావంటే మంచి ఐడియానే కదా. ఏమన్నా ఇండస్ట్రీని ఏలేద్దామా? నాకు వేరే గోల్స్ ఉన్నాయి. ఆ గోల్స్లో ఇదొక గోల్ని క్రియేట్ చేసావు. ఇండస్ట్రీని ఏల్దాం. మరి ఏలడానికి మొత్తం మనం అంటే నేనేదో చెప్పేసి సరదాగా ఈ వీడియో క్లోజ్ చేసి వేరే వీడియోకి వెళ్తాను అనుకున్నావేమో. నేను అండర్లైన్ చేసుకున్నా, ఇండస్ట్రీలు ఏలేస్తున్నావా, ఇండస్ట్రీని ఏలేయడానికి వచ్చావా అని చెప్పేసి. ఏలడానికే వచ్చాను. నోట్ చేసుకో. ఈరోజు రౌండప్ చేసుకో, అండర్లైన్ కూడా రౌండప్ చేసుకో. ఎలా వెళ్తాను చూడు. నేను వెళ్ళే జర్నీ ఎలా ఉంటుందో చూడు. మరి నువ్వు చూడాలి. మరి ఊరికి కామెంట్ పెట్టినట్టు కాదు. ఇండస్ట్రీని ఏలే వారణాసి సూర్యని చూస్తావు నువ్వు. రాసి పెట్టుకో. ఈ వీడియోని అవసరమైతే డౌన్లోడ్ చేసి మరీ పెట్టుకో కొడక. నేను చేస్తున్నవి మంచి పనులు. కొత్త ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు హార్ట్ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాను. ఎవడో చూపించరా, నాలాగా ఎవడో చూపించు. నేను పూర్తి సక్సెస్కు వెళ్ళే దారిలో ఉన్నాను రా బఫూన్. సక్సెస్కి వెళ్ళేటప్పుడు ఏవైనా నాలాంటి జర్నీలు, నాలాంటి మనుషులు మీకు ఆనరు, ఎవరు పట్టించుకోరు. మా పూరి జగన్నాథ్ ఒక మాట చెప్పాడు. ఆ లైగర్ నాకు తెలిసి అంటే ఫ్లాప్ అయిందని చెప్పేసి ఎవరు చూడరు, కానీ దాంట్లో ఆనిముత్యాలు లాంటి డైలాగులు ఉన్నాయి.
ఫస్ట్ నిన్ను ఇగ్నోర్ చేస్తారు, నిన్ను అసలు పట్టించుకోరు. ఆ స్టేజ్లో ప్రజెంట్ ఉన్నాను నేను. నన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోరు, నాకు తెలుసు. తరువాత ఒక్కసారిగా మన మీద రివర్స్ అటాక్ చేస్తారు, తిడతారు, ఇష్టం వచ్చినట్టు తిడతారు. నేను సెకండ్ స్టేజ్కి దగ్గరలో ఉన్నాను, అందువల్లే నీలాంటి కామెంట్లు వస్తున్నాయి. సెకండ్ స్టేజ్లో దగ్గరలో ఉన్నాను. ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తారు, ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడతారు, సోషల్ మీడియా అంతా మీద పడుతుంది. అప్పుడు కూడా తట్టుకోవాలి. దాని తర్వాత ఈయన ఏం చెప్పిన మాటలు కదా, బఫూన్ పూరి జగన్నాథ్ గారు చెప్పిన మాటలు విను, నీకు ఎక్కి చావు ఇవి. ఎందుకంటే ఇంట్లో ఏసీ వేసుకొని, సమ్మర్ కదా, మంచి సమ్మర్ కదా, ఏసీ వేసుకొనేసి రిమోట్ చేతిలో పట్టుకొని కూర్చోంటారు. అంటే నేను చేతిలో పట్టుకున్నది రిమోటే అని చెప్తున్నా, వేరే ఏది కాదు. రిమోట్ చేతిలో పట్టుకొని ఇటు అటు తిప్పుకుంటూ రిమోట్నే ఇంట్లో కూర్చో ఉంటారు. అప్పుడప్పుడు కామెంట్లు పెడుతుంటారు. అమ్మ బాబు సంపాదించుంటారు కదా, తిన్నది ఎరక్క కామెంట్లు పెడుతుంటారు. కొడకల్లారా, మీరు అలాగే ఉండండి, ఆ ఏసీలోనే తగలడండి. ఒక సెక్యూర్డ్ జోన్లో కూర్చుంటారు చూడు, మీలాంటి బతుకులు అలాగే ఉంటాయి. బయటికి రారు, పనులు చెయ్యరు, ఒక గోల్ ఉండదు. ఏ లుచ్చా నా కొడుకులు కూడా ఇంత దారుణంగా ఉండరురా, మీ అంత దారుణంగా ఉండరు. చీ 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 చీ, మీరు బతుకుతున్నారు, బయట పందులు బతుకుతున్నాయి. దేనికి కామెంట్లు పెట్టడం, ఏం లాభం చెప్పు? వాడెవడో ఏదో మాట్లాడుతున్నాడు, పద్ధతిగా మాట్లాడుతున్నాడు, విని చావాలనా? వినరు. ఏదో ఒకటి, ఇంటర్నెట్ ఉంది, చేతిలో మొబైల్ ఉంది, టక 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 మెసేజ్లు పెట్టడమే మీ ఫీలింగ్స్ అన్నీ. సంకనాకన వచ్చింది ఇండస్ట్రీకి. పోనీ బా, నేనేమీ ఉద్ధరించట్లేదు, ఇండస్ట్రీని ఏలట్లేదు, నువ్వు వచ్చి ఏలు. నీకు ఆ దమ్ము ధైర్యం ఉంటుంది కదా, కామెంట్ పెట్టినోడికి ఉంటుంది కదా, పీకడానికి ఏమీ ఉండదు మీ దగ్గర. రౌండప్ చేసుకో కొడక, వీడియో డౌన్లోడ్ చేసుకొని మరీ పెట్టుకో. ఇండస్ట్రీని ఏదో ఒక రోజు వెళ్తాను, గుర్తుపెట్టుకో. నేను ఇండస్ట్రీలో డైరెక్షన్ చేయడానికి, యాక్టింగ్ చేయడానికి రాలేదురా. ఒక గొప్ప మనిషి ఒక మాట చెప్తాడు, కారు కొనాలంటే ఎంతసేపు? కారు కొనేయచ్చు సింపుల్గా. కార్ల కంపెనీ పెట్టాలంటే టైం పడుతుంది. ఆ టైం పడుతుంది, ఆ ఓపిక నాకుంది. ఓపిక లేనిది మీలాంటి ఎదవలకే. మీరు ఇండస్ట్రీలో ఏమీ పీకలేరు, ఆర్టిస్ట్గా రాలేరు, డైరెక్షన్ చేయలేరు, ఏమీ చేయలేరు. నేను ఈసీని క్రియేట్ చేసి డైరెక్టర్లను క్రియేట్ చేస్తున్నాను, ఆర్టిస్టులను క్రియేట్ చేస్తున్నాను. ఎంతోమంది, కొన్ని వేల మంది, నేను సగర్వంగా చెప్పగలను ఈరోజు కూడా. నేను ఎదిగే ప్రాసెస్లో ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, సినిమా ఇండస్ట్రీలో నువ్వు ఏ ప్రొడక్షన్ కన్నా వెళ్ళు, ఈసీలో ఉన్న ఆర్టిస్టు, టెక్నీషియన్ ఉంటాడు అక్కడ. దట్ ఈస్ వారణా సూర్య పవర్. అర్థమైందా? ఇంకా క్లారిటీ కావాలనా? సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్, గెలుక్కునేటప్పుడు, వారణా సూర్యని గెలుక్కునేటప్పుడు 1-2 సార్లు, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే, నువ్వు ముడ్డి కింద నాకు ఏలు పెట్టి వాసన చూసేటప్పుడు అది యాసిడా లేకపోతే పెంటా అనేది చూసుకోవాలి. వారణా సూర్యకి ఎక్కడ చూసినా కూడా యాసిడే ఉంటుంది. నువ్వు ముడ్డి కింద ఏలు పెట్టేసి అది ముక్కులో పెట్టుకున్నావు అనుకో, ఏమవుతుంది? కాలి చస్తావు. అర్థమైందా? సో మరి ఇంతకంటే నీ మీద ఫైరింగ్ ఎక్కువైతే అంటే మాడిపోతావు. సో జాగ్రత్త. నువ్వు ఆర్టిస్ట్ అయితే, టెక్నీషియన్ అయినా కూడా జాగ్రత్తగా సినిమా ఇండస్ట్రీలో వెళ్ళు. నాలాంటి ఏమంటారు, ఆటం బాంబులు అక్కడక్కడ తగులుతుంటాయి. వాటిని అట్లా కనిపించింది అనుకో ఎదురుగా, అలా చూస్తూ పక్కకి వెళ్ళిపోవాలి తప్ప అది తీసుకునేసి ఎక్కడో పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఏమవుతుందో నేను క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సో నేను సింపుల్గా మాట్లాడితేనే ఇలా ఉంటుంది. నీ మీద నిజంగా నెగిటివ్గానే మాట్లాడాలనుకో, నువ్వు తట్టుకోలేవు నాన్న. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఈసీకి వస్తున్న ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు నేను చెప్పేది ఒకటే, ఇలాంటి గలీజ్గాళ్ళు మీ లైఫ్లోనూ ఎదురవుతూ ఉంటారు. వాళ్ళ కామెంట్లు కావచ్చు, వాళ్ళ ఎమోషన్స్ కావచ్చు, ఏవి తీసుకోవద్దు. మీ టాలెంట్ మీకే తెలుసు. సినిమా ఇండస్ట్రీలో మీ టాలెంట్ మీకే తెలుసు. ఏ నా కొడుకు బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, దేనికి ఏ ఎమోషన్ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అనుకున్న పని చేసేయండి.
చేసుకుంటూ వెళ్ళిపోతుండండి. అంతే, అక్కడే సక్సెస్ వస్తుంది. సక్సెస్ ఏదో రూపంలో కొడతాదబ్బా, మీరు పనులు చేసుకుంటూ వెళ్ళండి, ఏదో ఒక రూపంలో మీకు సక్సెస్ వస్తుంది. సో మీకు సక్సెస్ కావాలి, సినిమా ఇండస్ట్రీలో ఒక స్పేస్ కావాలనుకుంటే ఈసీతో ట్రావెల్ అవ్వండి. ఈసీలో ఎవ్వరు ఎప్పుడు పెట్టని కండిషన్స్ అన్నీ ఉంటాయి, సినిమా ఇండస్ట్రీకి అగనిస్ట్గా ఉంటాయి. నా రూల్స్లో మీరు రావాలనుకుంటే ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నాకు ఒక మెసేజ్ చేయొచ్చు. అన్నయ్య, నేను ఒక ఆర్టిస్ట్గా టెక్నీషియన్గా ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాను, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నేను సినిమాలు చేయాలనుకుంటున్నాను, నేను రెడీ, మీతో ట్రావెల్ చేయడానికి మీరు మెసేజ్ పెడితే ఈసీ ఫ్యామిలీలోకి ఇమ్మీడియట్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ₹1 లావాదేవీలు ఉండవు, పూర్తిగా ఫ్రీ సర్వీసులు ఉంటాయి. లక్షణంగా ఆర్టిస్ట్గా టెక్నీషియన్గా ఎదగండి. సినిమా ఇండస్ట్రీలో లఫోట్ నీకే చెప్పేది, సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక రోజు గుర్తుపెట్టుకో, వారణాసి సూర్య సినిమా ఇండస్ట్రీనే వెళ్తాడు, గుర్తుపెట్టుకో. నా పేరు వారణాసి సూర్య @ వారణాసి రాజమౌళి.